జిలాండియా అనేది గోండ్వానా అనే గొప్ప సూపర్ ఖండంలో ఒక భాగంగా ఉండేది. అదే ఖండం ఆ తర్వాత కాలంలో ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా ఉపఖండాలుగా విడిపోయింది. ఇలా విడిపోయే ప్రక్రియలోనే జిలాండియా కూడా తన సొంత ప్రయాణం మొదలెట్టింది. జిలాండియాలో మొదటిగా దక్షిణ భాగం వేరు కావడం మొదలైంది. దాదాపు 8 కోట్ల సంవత్సరాల క్రితం ఇది అంటార్కిటికా నుంచి విడిపోయింది. తర్వాత 6 కోట్ల ఏళ్ల క్రితం దాని ఉత్తర భాగం ఆస్ట్రేలియా నుంచి విడిపోయింది. భూకంపాల శక్తి, భూఖండాల కదలికల వల్ల జిలాండియా శీతలమైన భూభాగంగా మారిపోయింది. ఇక సుమారు 4 కోట్ల సంవత్సరాల క్రితం జిలాండియా క్రస్ట్ బాగా తేలిగ్గా మారిపోయింది. అప్పటి నుంచి ఇది క్రమంగా సముద్రంలో మునిగిపోతూ వచ్చింది. న్యూజిలాండ్ లాంటి కొన్ని భాగాలు మాత్రమే ఇప్పటికీ నీటి మీద కనిపిస్తున్నాయి. మిగిలిన మొత్తం ఖండం మాత్రం నీటి లోతుల్లో దాగి ఉంది. ఇప్పటి వరకు కేవలం ఊహలకే పరిమితమైన ఈ ఖండం కథకి ఇప్పుడు శాస్త్రీయ ఆధారాల రూపంలో కొత్త మలుపు వచ్చి చేరింది. ఆధునిక టెక్నాలజీతో చేసిన అధ్యయనాలు, సముద్రపు లోతుల్లో సేకరించిన శిలలు, భూగర్భ నిర్మాణాల విశ్లేషణలు ఇవన్నీ జిలాండియా నిజంగా ఒక ఖండమే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు జిలాండియాపై రోజురోజుకు కొత్త సమాచారం బయటకొస్తోంది. శాస్త్రవేత్తలు ఆధునిక పరికరాలతో సముద్రపు లోతుల్లో అధ్యయనాలు జరుపుతున్నారు. ప్రత్యేకమైన డ్రెడ్జింగ్ టెక్నిక్లతో జిలాండియాకు చెందిన రాళ్లను తీసుకొస్తున్నారు. కారల్ సీ వరకు విస్తరించిన భాగాల్లో చేసిన సర్వేలలో కీలక విషయాలు వెలుగు చూశాయి. శాండ్ స్టోన్, మడ్ స్టోన్, లైమ్ స్టోన్, బాసాల్ట్ వంటి పలు రకాల శిలలు బయటపడ్డాయి. ఇవి కేవలం రాళ్లు మాత్రమే కాదు, జిలాండియాలో ఏ సమయానికి ఏ పరిస్థితులు ఉన్నాయో చెబుతున్న సాక్ష్యాలు. ఈ శిలల్లో కొన్నింటిని పరీక్షించి చూస్తే అవి సుమారు 9.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని తేలింది.